ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ చైర్ ను ఉపయోగించి జాగింగ్ టెక్నిక్ చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి చెప్తారా? 4-5 రకాల జాగింగ్ టెక్నిక్స్ ఇప్పుడు చూపిస్తున్నామమ్మా. ఇవి చాలా చాలా ఉపయోగాన్ని ఇస్తాయి. ఇంట్లోంచి బయటకు వెళ్ళక్కర్లా, కదలకుండా అక్కడే నుంచి చేసేటప్పుడు కొద్దిగా అసౌకర్యంగా అనిపిస్తుంది. అదే చైర్ పట్టుకుని కొంచెం నడువును ముందు కొద్దిగా బెండ్ చేసి చేయటం వల్ల చాలా వెరైటీలు చేయొచ్చు. అదే సపోర్ట్ లేకపోతే ఇన్ని చేయలేము. అందుకని స్పెషల్ జాగింగ్ టెక్నిక్స్ ఇప్పుడు చూపించేవి మీరు చేస్తే బరువు బాగా తగ్గడానికి, కొవ్వు కరగటానికి ఎంతో మంచిది. చూడండి, అవి మనం స్ట్రైట్ గా నుంచుని మన ముందు ఒక కుర్చీ పెట్టుకుంటాం. ముందుకు వంగి 2 చేతుల్ని కుర్చీ హ్యాండిల్ పైన పెట్టేసి పట్టుకుని, ఇప్పుడు చూడండి, 2 మోకాళ్ళను మడిచి పైకి లేపటం, కిందకి దింపటం. పరిగెత్తినప్పుడు ఎట్లా పరిగెడతాం, ఒక కాలు పైకి ఒక కాలు కిందకి అట్లా ఉంటుంది కదా, ఆ రకంగానే ఇది ఎంత బాగా అట్లా కదిపితే అంత బాగా మంచిది అనమాట. బాడీ అంతా ఫ్రీ అయిపోతుంది, బాడీ అంతా వేడెక్కిపోతుంది, క్యాలరీస్ కూడా బాగా బర్న్ అవుతాయి వ్యాయామాలు. ఇక రెండవది, ఇందాటి వల్లే చేతుల సపోర్ట్ కుర్చీ హ్యాండిల్స్ మీద అట్లా ఉంచేసి 2 కాళ్ళ మీద లేచి 2 కాళ్ళని దూరంగా జరుపుతాం, జంప్ చేసి మళ్ళా దగ్గరికి తీసుకొస్తాం, మళ్ళా దూరంగా జరుపుతాం. ఇది చాలా మంచిది. సీటు తగ్గడానికి, తొడలు తగ్గడానికి మంచి వ్యాయామం అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 3వ వ్యాయామం, ఇందాటి వల్ల చేతులను కుర్చీ హ్యాండిల్ పైన పెట్టి ఉంచేసి ఈసారి కుడి కాల్ని పైకి లేపి మోకాల దగ్గర నుంచి మడిచి కుడి భుజం దాకా ఆ కుడి మోకాలు వచ్చేట్టు లాగుతాం. ఈసారి ఎడమ మోకాలు ఎడమ భుజం దగ్గరకు వచ్చేట్టు లాగాలి. అదే విధంగా రిపీట్ చేస్తాం. సీటు తగ్గటానికి, తొడలు తగ్గటానికి, పొత్తి కడుపు పొట్ట భాగం తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది స్పీడ్గా కూడా చేయొచ్చు. మీరు ఎంత స్పీడ్గా చేస్తే అంత మంచిది. ఎక్కువ రౌండ్స్ సాధ్యమైనంత వరకు చేయగలిగితే బాగుంటుంది. ఇక చివరిగా చేతుల సపోర్ట్ కుర్చీ మీద అట్లాగా పెట్టేసి ఈసారి 2 కాళ్ళను కలిపి జంప్ చేస్తూ అటు బ్యాక్కి ఇటు ముందుకి, పాదాలను అట్లా ముందుకు తీసుకొస్తాం, జంప్ చేసి మళ్ళీ వెనక్కి నుంచి జంప్ చేసి ముందుకి, అట్లా జంపింగ్ చేయటం ద్వారా క్యాలరీస్ బాగా బర్న్ అవుతాయి, ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ బాగా జరుగుతుంది, కాళ్ళకు మంచి వ్యాయామం అవుతుంది అనమాట. దీని ద్వారా ముక్కులో రొంపలు, జలుబులు, శ్లేష్మాలు శుభ్రంగా తగ్గుతాయి, బ్రీతింగ్ బాగా ఫ్రీగా జరుగుతుంది, బాడీ అంతటికి మంచి వార్మప్ జరుగుతుంది. చూసారుగా, మరి జాగింగ్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఇలా చైర్ సహాయం చేస్తే కనుక ఇంకా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ జాగింగ్ చేసి బోర్ కొట్టిన వాళ్ళందరూ కూడా ఈ కొత్త టెక్నిక్ ని ప్రయత్నించండి. క్యాబేజీ పువ్వుకి ఉండే ఆ పొరలు తీసేసి ఆ పొర లోపల ఆవ నూనె రాసేయాలి. ఆవ నూనె కూడా ఒరిజినల్ ఆవాలు గానిగాడించేసి తెచ్చుకుంటే ఆవ నూనె స్వచ్ఛమైనది వస్తుంది. ఆ ఆవ నూనె అట్లా పూసేసి ఆకు లోపల భాగం అంతా కూడా దానికి కాస్త పసుపు చల్లేసేసి ఆకుని తీసుకొచ్చి అడుగు భాగం పగిలిపోయి క్రాక్స్ వచ్చి ఇబ్బంది పడుతున్న పాదానికి ఆకు అట్లా పెట్టేసి దాన్ని అట్లా మడిచి దారాలు వేసేసి క్యాబేజీ ఆకుని పాదాలకు అట్లేసి కట్టేయాలన్నమాట. ఇలా కట్టేసుకుని ఉంచితే ఈ క్యాబేజీ ఆకుల్లో ఉండే గ్లూకోసైనోలేట్స్ అనేవి అక్కడ ఉండే వాపుని తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ పోగొట్టడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. దీని సైడ్ ఎఫెక్ట్ లేని విషయం ఇది. మోకాళ్ళు కూడా ఇట్లా ఇది నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మోకాళ్ళ సమస్య లేని వారు పాదాలకు పగుళ్ళు, పాదాల నొప్పులు ఉంటే కూడా ఇలా క్యాబేజ్ ఆకులు వేసి కట్టేసుకుంటే నొప్పి బాగా తగ్గుతుంది, ఉపశమనం కూడా బాగా స్పీడ్గానే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.